మామూలుగా ఇంటికి వాస్తు చూస్తారంటారు కదా గురుగారు. ఓకే, మరి ఒంటికి కూడా వాస్తు చూస్తారా అని అవునండి. ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది అసలు భలే ఆశ్చర్యంగా, కొంచెం హాస్యంగా అనిపించింది, హాస్యాస్పదంగా. అవును. ఏం చెప్తారు మీరు? ఇంటికి వాస్తు ఎంత ముఖ్యమో ఒంటికి కూడా అంత ముఖ్యం. ఎందుకంటే శరీరం స్లిమ్గా ఉండాలి. ఆ స్లిమ్గా ఉంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది. మనకు అంటే ఇంటికి గాలి రావాలి కదా, వాయువు బాగా. అవును. మనిషికి శ్వాస ఆడాలిగా. కాబట్టి దాని ఒక దేహమే దేవాలయం అంటారు. నిజంగా దేహం దేవాలయం అవుతుందా? ఆ దేవాలయానికి వస్తుంది కదా, ఉన్నప్పుడు దేహానికి కూడా ఉంటుంది. ఆ దేహం ఏంటంటే మన ఆరోగ్యమే. ఇంటికి సౌభాగ్యం ప్రధానము, ఒంటికి ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యమే సౌభాగ్యం అంటారు కూడా కదా. కాబట్టి ఇంటిని మెయింటైన్ చేసుకో, అంతా మెయింటెనెన్స్ అంతే. ఎందుకంటే మన శరీరాన్ని మనం నిర్మించుకోము, కానీ అది మెయింటైన్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. అది చేసుకుంటే బాగుంటుంది. అంటే వాస్తు అంటే మనం అంటే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు